అంటే నాకు తెలిసినా తెలియకపోయినా నన్ను నడిపిస్తున్నది మాత్రం ఆ చైతన్యమే. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, వందల మంది ఆ రోజు ఇంటర్వ్యూ చేయబడ్డారు. కానీ నా ఒక్కడికే ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు గెట్ రెడీ టు జాయిన్ స్టేట్ బ్యాంక్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు బయటికి, నా ఒక్కడికే. మరి ఆవిడ కరుణ కాదా అది? ఇంటర్వ్యూలో ఫలానా ఏమిటి అడిగాడు, ఏదో గంగ ఎక్కడికి వెళ్తుంది, ఇట్లా క్వశ్చన్లు గుర్తులేవు. కానీ ఇప్పుడు 70లో కాబట్టి సారీ ఐ డోంట్ నో, ఇదే నా ఆన్సర్. ఇలా వరుసగా ఒక 10-15 ప్రశ్నలకి సారీ ఐ డోంట్ నో అని చెప్పాను నేను. వరుసగా ఒకటి కాదు, విడిచి కూడా కాదు. ఒక క్షణంలో నిర్ణయం చేశా, వీడు మనకు ఉద్యోగం ఇవ్వడు, తేలిపోయింది అక్కడికి నాకు నేను అని చెప్పి. కైండ్లీ డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇది అన్న. ముగ్గురు ఉన్నవాళ్ళు ఒక్కసారి వై అని అరిచారు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సే నో టు మెనీ క్వశ్చన్స్ అన్న. ఇది వాస్తవం అండి, అక్షర సత్యం. అంటే వై అన్నాడు. చెప్పారు. ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ, అక్కడ సోషల్ లేదు, డిగ్రీలో సోషల్ సంబంధమే లేదు. మీరు ఆ సోషల్ ప్రశ్నలు అడిగితే నాకేం తెలుస్తాయి? నేను మొన్న చదివింది బీకాం కాబట్టి అందులో అడుగుతారు అనుకున్నా. ఇదే చెప్పారు. చెబితే ఒక్క నవ్వు నవ్వి సరే ఓ ప్రశ్న వేస్తా అన్నాడు. అని వాట్ ఈస్ గ్రెషమ్స్ లా అన్నాడు. విఎస్ఆర్ మూర్తి గారని మాకు భద్రగా కాలేజీలో ఎకనామిక్స్ చెప్పే లెక్చరర్ గారు, ఆయన మాకు బాగా క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పింది ఈ ఒక్కలానే, ఇంకోటి నాకు తెలీదు. కనుక అంటూనే నాలుగు ఖర్చుకున్నా. ఎందులో అడగమంటావు అంటే అకౌంట్స్ అనబోయి ఎకనామిక్స్ అన్నా. నోట్లోంచి వచ్చిన శబ్దం అకౌంట్స్ అనబోయి ఎకనామిక్స్ అన్నా. వాడు అందులో ఇది అడిగాడు. నాకు ప్రపంచం మొత్తం ఎకనామిక్స్ లో ఒకటే లా తెలుసు. ఇక్కడ నా చేత ఆ లా అడగమని వాళ్ళకి దూరింది ఎవరు? ఈ అకౌంట్స్ బదులు ఎకనామిక్స్ అనిపించింది ఎవరు? నన్ను రక్షించింది ఎవరు? అమ్మవారు కాకపోతే.